హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రతిరోజు కూడా మనము మెడిటేషన్ పాయింట్లు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఈ మధ్య 4-5 రోజులుగా ఆపేశాను, నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. ఈరోజు అయితే మళ్ళా మొదలు పెడదామండి. అందరూ వినే వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలండి. 2 లేదా 3 విన్నా సరే అహో సౌభాగ్యం, అంటే నా సౌభాగ్యము, అంటే నేను చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. నేను ఏదైతే వింటున్నానో అది మీకు అందరికీ కూడా తెలియచెప్పాలని నా తపనండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా వినడానికైతే టైం లేదండి. ఇప్పుడు చూడాలని కోరుకుంటున్నారు. వినేవాళ్ళు విని వదిలేస్తారు. చూస్తే ప్రాక్టికల్గా చూస్తేనే వినాలనిపించేటటువంటి సందర్భాలు రాబోతున్నాయి. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి మన కర్మల గుహ్యగతి ఎలాగుంది. చెప్పే వాళ్ళందరూ చెప్పేస్తారు, చేసేవాళ్ళు పూర్తి ప్రపంచానికి కావాలి. చేసేవాళ్ళు అంటే శ్రేష్ఠ కర్మలు చేసేవాళ్ళు పూర్తి ప్రపంచానికి ఆధారమూర్తులుగా తయారవ్వాలి. మరి ఎవరు తయారవుతారు? ప్రతి ఒక్క ఇంటిలో కూడా, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో ఇలాగ ఎవరో ఒకరు మహానుభావులు ఉండాలి. వాళ్ళ ద్వారా శ్రేష్ఠ కర్మలను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోగలగాలి. ఇది భగవంతుని కోరిక. అయితే మనం కర్మల పైన చాలా లోతుగా వెళ్ళేటటువంటి అవసరం కూడా చాలా ఉంది కదండి. ప్రతి ఒక్కరూ కూడా నా కర్మ అని ఇక్కడే తలకొట్టుకుంటాం నుదురు మీద. అంటే మొత్తం శరీరానికి ఆధారమైన ఈ నుదురులో మన ప్రాణం అనేది ఉంది. కాబట్టి దాన్ని అందుకే అక్కడ తల వేళ్ళతో అలా అక్కడ కొట్టుకుంటూ ఉంటాం. నా కర్మ ఇలా కాలింది, లేదా నేను చేసుకున్న కర్మలు నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం అందరము కూడా. అయితే కర్మ అంటే ఏంటండి? చెడు కర్మలు, వికర్మలు, ఇలాంటివే దుష్ట కర్మలు, పాప కర్మలు, ఇలాంటివే మంచి కర్మలు అంటే ఇలాంటివి కాదండి. మంచి కర్మలు ఎవరైతే చేస్తారో, ఎవరైతే శ్రేష్ఠ కర్మలను ఆచరిస్తారో, ఎవరైతే ఎదుటి వాళ్ళకి ఉదాహరణ మూర్తులుగా తయారవుతారో వాళ్ళనే దేవతలు అని పూజిస్తూ ఉన్నామండి మనము. అయితే మనము ఆలోచించాలి, వాళ్ళని పూజిస్తున్నామంటే వాళ్ళలో ఉండే శ్రేష్ఠ కర్మల యొక్క గతి మనలో లేదు. అంటే వాళ్ళు చేసే శ్రేష్ఠ కర్మలు మనం చేయడం లేదు. వాళ్ళు చేసిన శ్రేష్ఠ సంకల్పాలు అంటే ఆలోచనలు మనం చేయడం లేదు. వాళ్ళు ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఆత్మాభిమాని స్థితి, అంటే పరస్పరం ఒకరి ఉన్నతిని ఒకరు కోరుకునేటటువంటి స్థితి వాళ్ళలో ఉన్నట్టుగా మనలో లేదు. కాబట్టే మనం దేవతల ముందుకెళ్ళి 2 చేతులా జోడించి నమస్కారం చేస్తాము. అయితే మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళని చూస్తూ దండం పెట్టుకొని వచ్చేస్తున్నాము. తిరిగి ఏదో ఒక ఒట్టు పెట్టేసి భగవంతుడా, తల్లి, లేదా మనకిష్ట దైవాన్ని పేరు పెట్టి పిలుచుకొని మనం చెప్తూ ఉంటాము, నేను ఇంకెప్పుడు కూడా ఈ చెడు కర్మల జోలికి వెళ్ళను, చెడు ఆలోచనలు చేయను అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాము. ఈ తీరా ఇంటికి చేరేలోపే మళ్ళా మనం ఆ ప్రతిజ్ఞని గట్టు మీద పెట్టేసి, ఆ ఒట్టుని గట్టు మీద పెట్టేసి మన రొటీన్ కార్యక్రమాల్లోకి వచ్చేస్తూ ఉంటాము. అయితే మనము అదే మందిరంలో దృఢ ప్రతిజ్ఞ చేయాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను చెడు కర్మలకు బదులుగా మంచి కర్మలు చేస్తాను, అనగా శ్రేష్ఠ కర్మల్నే ఆచరిస్తాను అని మనం దృఢ ప్రతిజ్ఞ చేసుకోవాలండి. అలా ఎప్పుడైతే మనం దృఢ ప్రతిజ్ఞ చేస్తామో అప్పుడే మనలో కూడా మార్పు అనేది వస్తుంది. ఇది ఒక్కసారిగా రావడానికి ఆషామాషి విషయం కాదు కదండి. ఎన్నో జన్మలుగా మనము ఎదుటి వాళ్ళని, మనుషుల్ని చూస్తూ వాళ్ళని ఫాలో చేశాము. దేవతల ముందుకెళ్ళాము, పూజించాము, వ్రతాలు, నోములు, అభిషేకాలు అన్నీ చేశాము. మళ్ళా వచ్చి దేవతలను అనుసరించడానికి బదులుగా మామూలు సాధారణమైన మనుషుల్ని అనుసరించాము. దానివల్ల మనకేం మిగిలింది? దుఃఖమే మిగిలింది కదా. దుఃఖానికి కారణం మనమయ్యాము. ఎదుటి వాళ్ళు ఇచ్చే దుఃఖాన్ని మనము తీసుకున్నాము. దీనివల్ల పాపపు లెక్క అనేది తయారైపోతుంది. ఎలా తయారైంది? చెడు కర్మల వల్ల, దుష్ట కర్మల వల్ల, పాప కర్మల వల్ల ఇలా మన లెక్క తయారైంది. ఏదో కొద్దో గొప్ప పుణ్యకర్మలు చేసుంటాం కదా, వాటి లెక్క మితంగా అది మనం అనుభవించే జీవితంలోనే వచ్చేస్తుంది. పాపకర్మల యొక్క ఖాతా తూకము ఇలా పెట్టుకున్నప్పుడు తూకం ఎటు మళ్ళిందనుకోండి, అది పాప కర్మల లెక్క.
అది అనేక జన్మలుగా మన దగ్గర ఉంది. పుణ్యకర్మల లెక్క అయితే మనం అప్పటికప్పుడు అనుభవించేస్తూనే ఉన్నాము. తిరిగి భవిష్యత్తులో మనం జమ చేసుకోవడానికి టైం లేని విధంగా పరుగులు పెట్టేస్తూ ఉన్నాము. అయితే మనం దేవతల ముందుకెళ్ళి ఏదైతే ప్రతిజ్ఞలు చేస్తామో ఆ ప్రతిజ్ఞల్ని నిభాయిస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మన మనసు బుద్ధిని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నేను భగవంతుడి దగ్గర లేదా దేవతల ముందు నేను ఏదైతే ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ నిలుపుకుంటున్నానా? నేను ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వకూడదు, సుఖాన్నే ఇవ్వాలి, నేను మంచిగా ఉండాలి, మంచిగా నడుచుకోవాలి అని ఏదైతే మనసులో ప్రతిజ్ఞలు చేసుకున్నామో వాటిని నిభాయిస్తున్నామా? అంటే వాటిని అనుసరిస్తున్నామా? నేను శ్రేష్ఠ కర్మలు చేస్తున్నానా, దుష్ట కర్మలు చేస్తున్నానా, ఎదుటివారిని బాధిస్తున్నానా? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం వేసుకున్నప్పుడు మన మనసు వెంటనే సమాధానం చెప్పేస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా చేయి పెట్టుకొని మనకు మనం ప్రశ్నించుకున్నాము అంటే, లేదా ఒకనొక ఏకాంత ప్రాంతంలో కూర్చుని అంటే ఒంటరిగా కూర్చుని మనకు మనం ప్రశ్నించుకున్నామంటే కరెక్ట్గా సమాధానాలు వస్తాయండి. అయితే ఇప్పుడు మనకు మనం ప్రశ్నించుకున్నప్పుడు పాపపు లెక్క ఎక్కువగా ఉందా, పుణ్య ఖాతా ఎక్కువగా ఉందా, పాపపు ఖాతా ఎక్కువగా ఉందా, పుణ్య ఖాతా ఎక్కువగా ఉందా అనేది ప్రశ్నించుకున్నప్పుడు దానికి కూడా సమాధానం వచ్చేస్తుందండి. ఇంత క్రితం జన్మల లెక్క ఖాతా అయితే పక్కన పెట్టండి. ఈ జన్మలో మనం ఏమేమి లెక్కలు చేశాము, ఏమేం పాపకర్మలు చేశాము, ఏమేం వికర్మలు చేశాము, ఏమేం చెడు కర్మలు చేశాము, ఇలాంటివంతా కూడా లిస్ట్ తీసుకున్నామంటే మన మనసులోనే ప్రశ్నించుకున్నామంటే వాటికి సరైన సమాధానాలు మన మనసు ఇచ్చేస్తుంది. అయితే ఈ శరీరంలో ప్రాణం ఉండగానే కదండి మనం పరివర్తన కావాలి. ఇంకెప్పుడు పరివర్తన అవుతాము? దేవతల ముందుకెళ్ళి జన్మ జన్మలుగా దండం పెట్టుకుంటూ వచ్చాము. మీలాగా మేము అష్టైశ్వర్యాలతో ఉండాలి, మీలాగా సుఖ సంతోషాలతో ఉండాలి, మీలాగా శాంతిగా ఉండాలి అని వాళ్ళని అడిగాము, ఆచరించామా? అదే భగవంతుడు చెప్తారు, వేడుకుంటారు, అడుగుతారు, అన్నీ చేస్తారు, కానీ ఆచరించడంలో లోపం ఉంది. ఎప్పుడైతే ఆచరిస్తారో అంటే అనుసరించి ఆచరిస్తారో అంటే ఆ మార్గంలో శ్రేష్ఠ కర్మల మార్గంలో నడవగలుగుతారో అప్పుడే మీ జీవితాలు ధన్యమవుతాయి అని భగవంతుడు కూడా అనేక ధర్మశాస్త్రాల రూపంలో చెప్పారు కదా. కాబట్టి దాని గురించి మనం